హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది మిస్చీఫ్ అంటే చెరిపేయడం లేదా హాని చేయడం లేదా కీడు తలపెట్టడం. ఇతరుల వల్ల ఏదైనా సరే అపకారం జరిగితే అది మిస్చీఫ్ అవుతుంది. అంటే ఒకరికి ఉద్దేశపూర్వకంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్తో అపకారం చేయడం, కీడు హాని చేసినట్లయితే అది మిస్చీఫ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ వెళ్తున్నారనమాట. ఒక ఫ్రెండ్ రింగ్ వేసుకోంది చేతికి, ఇట్లు చూసిస్తాను అని చెప్తే చూసి తీసుకుని అటు చెరువులో వేసేసింది అనుకోండి, అదేమవుతుంది? మిస్చీఫ్ అవుతుంది. అంటే అది అపకారమే కదా ఆమె చేసింది. సో అది మిస్చీఫ్. తర్వాత మిస్కండక్ట్ అంటే దుర్మార్గం లేదా అనుచితమైన నడవడి లేదా వ్యవహారాలను అవకతవకగా నడిపించడం. ఓకేనా? అంటే కరెక్ట్గా ఉండాల్సింది తప్పుగా చేయడం. సో దుర్మార్గం అవుతుంది. అనుచితమైన నడవడి అంటే నార్మల్గా జరిగేది కాకుండా ఏదో తప్పుగా చేయడం అనమాట. వ్యవహారాలను ఏదైతే జరగాలో ఆ వ్యవహారాలను అవకతవకగా నడిపించడం, అది మిస్కండక్ట్ అవుతుంది. ఓకేనా? తర్వాత మూడవది మిస్బిహేవ్ అంటే చెడు నడత లేదా దుష్ప్రవర్తన, బ్యాడ్ కండక్ట్ అన్నమాట. ఓకేనా? సో మిస్బిహేవ్ అన్న ఒకటే అన్నమాట. మిస్బిహేవ్ అంటే ఇతరులతో చెడుగా ప్రవర్తించడం. మిస్బిహేవియర్ అంటే అతని ప్రవర్తనే దుష్ప్రవర్తన కలిగి ఉండడం. ఓకేనా? తర్వాత నాలుగవది మిస్అప్లికేషన్ అంటే తప్పుగా వినియోగించడం లేదా తప్పుగా అమలు చేయడం. ఐదవది మినిమైజ్ అంటే తగ్గించి లేదా సాధ్యమైనంత వరకు స్వల్ప స్థితికి తెచ్చేయడం. అది మినిమైజ్ చేశాను అని అంటారు. అంటే సాధ్యమైనంత వరకు తగ్గించి స్వల్ప స్థితికి తేడం. సో అది మినిమైజ్ అవుతుంది. మనం టైంని మినిమైజ్ చేసుకోవాలి. ఎప్పుడు? ఎగ్జామ్ రాసేటప్పుడు కదా. మనకు వచ్చని చెప్పి ఒక 2 మార్క్స్ ఆన్సర్కి చాటభారతం రాసుకుంటా 10 పేజీలు రాసుకుంటూ పోతే ఏం ఉపయోగం? ఏం లేదు. సో అలా మనం టైంని మినిమైజ్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్కి ఎంత రాయాలి, ఏ ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటే మంచి మార్క్స్ పడతాయి అని చెప్పి మనం ముందుగా ఫ్రేమ్ చేసుకొని ఈ 2 మార్క్స్కి ఒక హాఫ్ పేజ్, 5 మార్క్స్కి ఇట్లా 1 పేజ్, అట్లా అంటే 1 పేజ్ హాఫ్ పేజ్ అని కాదు, మ్యాటర్ని బట్టి ఇంత మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఏం అడిగాడు, అడిగిన దానికి మాత్రమే సమాధానం రాస్తే సరిపోతుంది. కొంతమంది నాకు వచ్చని చెప్పి మొత్తం రాసుకుంటూ ఉంటారనమాట. సో అలా రాయకూడదు. మినిమైజ్ చేసి రాయాలి. ఎప్పుడు? మనకు టైం లేదు అనుకున్నప్పుడు. మనకు టైం ఉంది అని అనుకుంటే మనం బాగానే రాసుకోవచ్చు ఆన్సర్. ఓకేనా? ఇంకా టైం లేదు, మనం రాయాల్సినవి చాలా ఉన్నాయనుకుంటే మినిమైజ్ చేసి కంటెంట్స్ మాత్రమే, అంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటారు కదా, సో మెటీరియల్ ఆన్సర్ అనేది రాయాలి. ఓకేనా? ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.